హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే చక్కగా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని మేము సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గుడికి వెళ్దామని అనుకుంటున్నామండి. సో గుడికైతే బయలుదేరుతున్నాము. సో ఈరోజైతే మాత్రం ఇక్కడ గుడిలోని చాలా బాగా చేశారండి పూజ. తండ్రికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి మనతోటి ప్రతిదీ మంచిగా మంత్ర ఉచ్చారణ చేయిస్తూ పూజను మాత్రం చాలా బాగా చేస్తారండి. ఆ గుడి అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ పరమేశ్వరుడు కూడా ఉంటారండి, స్వయంభూలింగం ఇది. సో పూజ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నామండి. తర్వాత అక్కడ పంతులు గారు చెప్పారు ఏంటంటే ఈవినింగ్ బసవయ్యకి అభిషేకం చేస్తారటండి. మా హస్బెండ్తో చెప్పారంట. ఈవినింగ్ ఏమో సడన్గా అయినా ఇలా బసవయ్యకి అభిషేకం చేస్తారట, వెళ్దామా చూడ్డానికి అని అన్నారు. నేను అనుకున్నాను ఇదేంటి బసవయ్యకి నేను ఎప్పుడూ అభిషేకం అని వినలేదు, పరమేశ్వరుడికి చేస్తారు కదా, అలాగే బసవయ్యకి కూడా చేస్తారేమో, చూద్దాం పదండి అయితే అనేసి బయలుదేరామండి. చూడండి ఆ బకెట్లోని చక్కగా ఏంటంటే పాలు, పంచదార, ఆవు నెయ్యి, తేనె, పెరుగు, మొత్తం పంచామృతాలు అన్నీ చక్కగా కలిపేశారండి. కలిపేసి ఎంత అద్భుతంగా చేశారంటే ఫస్ట్ పెరుగుతో చేశారండి. ఫస్ట్ పాలతో చేసి తర్వాత పెరుగుతో చేశారు, తర్వాత నెయ్యి వేశారు, పంచదార, తర్వాత ఆవు నెయ్యి. ఎంత బాగా చేశారంటేనండి 2 కళ్ళు సరిపోలేదండి చూడ్డానికి. ఇంత జనాలు వచ్చారంటే, ఎంత జనాలు వచ్చారు, ఇంత జనాలు వస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను నార్మల్గా అనుకున్నాను నార్మల్గా చేస్తారేమో అనేసి, కానీ ఇంత అద్భుతంగా చేస్తారని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిన్న కానీ మేము వెళ్ళకపోయి ఉంటే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోదామోనండి. చక్కగా ద్రాక్షరసంతో కూడా చేశారండి, చాలా బాగా చేశారండి. ఆ స్వామి మాత్రం చాలా అద్భుతంగా చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్రం అంతా ఉచ్చారణ చేయిస్తూ చక్కగా పంచామృతాలన్నీ కలిపేసి చుట్టూ నందీశ్వరుడు చుట్టూ గ్లాసెస్లో పెట్టారండి. తర్వాత మనందరినీ వచ్చి ఒక్కొక్క గ్లాసు అందరినీ వేయమన్నారనమాట. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అండి. ప్రతీ నెల త్రయోదశి రోజు సంధ్యా సమయంలోనంటండి, మాస శివరాత్రి ముందు రోజు ఈ అభిషేకం చేస్తారటండి. నెలకు ఒక్కసారే చేస్తారటండి బసవయ్యకి. ఇంకా తండ్రి శివయ్య ఎదురుగా తండ్రి ఉంటారు కదండి, బసవయ్య నందీశ్వర స్వామి. ఎంత మంచిగా చెప్పారంటేనండి, ఒక ఆవిడ మల్లెపూలు తీసుకొచ్చారండి తండ్రి మెడలో వేయడానికి. ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో, ఆవిడ కవర్లోంచి తీస్తుంటే మంచి స్మెల్ వచ్చిందండి. వెంటనే చూసారు మల్లెపూలు ఆ తండ్రి మెడలో వేయడానికి తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయి, అందుకే క్యాప్చర్ చేశాను. చాలా పెద్ద దండ, భలే ఓపిక కట్టారండి ఆమె. తర్వాత తండ్రి కట శనగల దండ వేస్తారటండి. ఆ శనగల దండ అనేది తండ్రికి మొక్కుకొని వేస్తారట. చాలా బాగా చెప్పారండి పంతులు గారు మాత్రం. ఆ తర్వాత గంధంతో అభిషేకం చేస్తున్నారు చూడండి. నిజంగా ఆ తండ్రి వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్న అనుభూతి కలిగిందండి. కానీ ఒక్కటే అనిపించింది, పక్కన కూర్చున్నాను, కొంచెం ఎదురుగా కూర్చొని ఉంటే తండ్రిని మంచిగా దర్శించుకుందును అనేసి సైడ్ నుంచి అయితే క్యాప్చర్ చేశాను. మీ అందరికీ చూపిద్దాము, ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి. విభూది వేస్తుంటే చూడండి నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి నాకైతే. అందుకే స్లో మోషన్లో క్యాప్చర్ చేశాను, మీ అందరికీ చూపిద్దామనేసి. నేను అనుభవించిన ఈ అద్భుతమైన అనుభూతిని మీకు కూడా చూడాలి అనేసి మీ అందరి కోసం నేను క్యాప్చర్ చేశానండి. మీరు కూడా చక్కగా చూసి జన్మధన్యమైందండి. ఇలాంటివన్నీ మనం మన కళ్ళల్లో నింపుకుంటే అదొక సంతోషం అండి నిజంగాను. నాకు ఇంకా మాటలు వర్ణించలేకపోతున్నానండి, అంత మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది. అతను వేస్తున్న ప్రతిదీ చూస్తుంటే అక్కడ పక్కనే కూర్చున్నానండి నేనైతే మాత్రం నందీశ్వరుడికి. ఆ పక్కనే కూర్చొని ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చి ఎలా అయిపోయిందంటే తెలుసా అండి, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోదామో రాకపోయి ఉంటే అని అనిపించింది. తర్వాత ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మొత్తం అభిషేకాలన్నీ ధూపదీప నైవేద్యాలతోటి చక్కగా అభిషేకం చేసిన తర్వాత మొత్తం అన్నీ పెట్టేశారనమాట. దండలు కూడా వేశారండి. తర్వాత స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, ఈ నందీశ్వరుడికి నెలకు ఒకసారి త్రయోదశి సంధ్యా సమయంలో ఆ నెక్స్ట్ డే మాస శివరాత్రి వస్తుందటండి. అప్పుడు నందీశ్వరుడికి అభిషేకం చేస్తారట. మనం ఏదైనా మొక్కుకొని ఆ తండ్రికి శనగలంటే చాలా ప్రీతికరమైనవంట. ఆ శనగల్ని పసుపు పచ్చని వస్త్రంలో ముడుపు కట్టి
తండ్రి మెడలో వేస్తారటండి. మనం కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందట. స్వామి భలే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చూసారా, గారెల దండ వేశారు. పసుపచ్చని వస్త్రం ఎవరో మొక్కుకున్నట్టున్నారు. అది కూడా వేశారు. మల్లెపూల దండ కూడా వేశారు. ఎంత అద్భుతంగా అలంకరించారంటే అండి, ఎంత బాగా అనిపించిందండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అండి నిజంగాను. మీకు దగ్గరలో ఇలాంటివి చేస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే చాలాగా ధూపం, దీపం, నైవేద్యంతో చక్కగా ఎంత బాగా పూజలు చేశారంటే మాత్రం చాలా అనిపించిందండి. ఆ తర్వాత ఏంటంటే నక్షత్రహారతి అండి. ద మోస్ట్ హైలైట్ పార్ట్ అంటే నక్షత్రహారతేనండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఫస్ట్ పరమేశ్వరుడికి ఇచ్చారండి. తర్వాత మన నందీశ్వర స్వామి తండ్రికి ఇచ్చారండి. ఎంత బాగా అనిపించిందండి. చాలా చాలా బాగా అనిపించింది. మంచిగా స్వామి కూడా భలే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. శివుడికి, నందికి మధ్యలో మనం తిరగకూడదటండి. తండ్రికి, శివుడికి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలంట. మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఫస్ట్ నందీశ్వరుడి దగ్గర చెప్తే ఆ తండ్రి వెళ్ళి శివయ్యకి చెప్తారటండి. సో నందీశ్వరుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తారట. చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. చాలా అద్భుతమైన ఫీలింగ్. చూసారా, నక్షత్రహారతిలోని తండ్రి కళకళలాడుతున్నారు. ఎంత బాగా అనిపించిందండి. ఇంత జనాలు వస్తారు, ఇంత బాగా చేస్తారని అయితే నేను అనుకోలేదండి. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంతలా చెప్తున్నానంటే నాకు ఎంత మంచి అనుభూతి కలిగిందో మీరే ఊహించండి. చాలా బాగా ఇచ్చారండి నక్షత్రహారతి. చూసారా, చక్కగా తండ్రికి శనగలంటే చాలా ఇష్టమటండి. మనం ఏదైనా కోరిక కోరుకొని పసుపు పచ్చని వస్త్రంలోని ఈ శనగల్ని వేసి తండ్రి మెడలో కట్టాలటండి. ఆ స్వామికి ఇచ్చేస్తే తండ్రి మెడలో కడతారు. మన కోరిక తప్పకుండా నెరవేరుతుందట. మీరు వీలుంటే ట్రై చేయండి. చక్కగా ఎంత బాగా చేశారండి. అబ్బా! ఎంత బాగా మన చేతులతోటి మనం అభిషేకం చేస్తామండి తండ్రికి. ఎంత మంచి అనుభూతి కదండి. ఒకసారి మీరే ఊహించుకోండి. ఇంతవరకు నా ఛానల్ని మీరు చూడకపోతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వెంటనే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఆ తండ్రి చల్లని కరుణ మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. బాయ్.